సదస్సుకు విదేశీ ప్రముఖులు పారిశ్రామిక దిగ్గజాలు కదిలివచ్చారు. సదస్సుకు రాలేని బిజినెస్ టైకూన్స్ తెలంగాణ ప్రజలకు తమ సందేశం పంపించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్లో ఒప్పందాలు జరుగుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ తో సర్కార్ లక్ష్యం నెరవేరుతుందా? తెలంగాణకు దిగ్గజ సంస్థలు తరలివస్తాయా? ఫ్యూచర్ సిటీ దశ మారబోతోందా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలిక లాభాలు తీసుకొస్తుందా? అంటే ఒకటి, మీకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ రాగానే సాయంత్రమే రివ్యూ నిర్వహించారు రేవంత్ రెడ్డి. అప్పటి వరకు ఈ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఉందని ఎవరికి కూడా తెలియదు. 14th నవంబర్ రిజల్ట్ వచ్చింది. సాయంత్రమే రివ్యూ నిర్వహించి December 8th, 9th 2 రోజుల పాటు సదస్సు చేపట్టాలి. అంటే చాలా తక్కువ సమయం. ఎందుకంటే ఇటువంటి సదస్సులకు ఏంటంటే కనీసం ఒక 2-3 నెలలైనా ముందు టైం ఇవ్వాలి.